హాయ్ అండి. చికెన్ తెచ్చుకున్నప్పుడు మేమైతే ఇక చికెన్ కర్రీ అయితే వండుకున్నామండి. అయితే అందులో కొంచెం కారం మసాలాలు అవి కొంచెం ఎక్కువగా వేసుకుంటాం కదా. జాయ్సీ అయితే అలాంటివి తినడానికి ఇష్టపడుతుంది కానీ జెన్సీ అస్సలు తినట్లేదండి. ఇంకా వాళ్ళ కోసం అయితే బోన్లెస్వి కొన్ని పీసెస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అయితే మ్యారినేట్ చేసి అట్లా పెట్టుకున్నానండి. అయితే అప్పుడే అల్లం పేస్ట్ ఇంకా అవన్నీ కూడా వేసేసాను అనమాట. కొంచెం కొంచెం ధనియాల పౌడర్ మసాలాలు అలాంటివి యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఆనియన్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసుకొని ఆయిల్లో అది ఫ్రై చేసేసి, అంటే యాక్చువల్గా మేము చికెన్ కర్రీ వండేటప్పుడు ముందే మసాలా దినుసులు అవన్నీ వేస్తామండి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు అలాంటివన్నీ. ఇక పిల్లల కోసం అయితే అవి ఏమి వేయట్లేదు అనమాట. ఓన్లీ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసాను. ఒక టమాటాని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చికెన్ కొంచెం మగ్గింది అనుకున్నాక ఈ టమాటాని అయితే వేసేసి ఇక అప్పుడైతే కొంచెం కొంచెంగా అన్నీ వేసానండి. సాల్ట్, కారం, పసుపు, కొంచెం ధనియాల పౌడరు అవైతే వేసాను. బాగా దగ్గరగా అయిపోయి ఆయిల్ అయితే పైకి వచ్చిన వరకు అయితే ఉంచానండి. మంచిగా చికెన్ అయితే మగ్గిపోయింది. పీస్ అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది. జెన్సీ అండి ఇదిగో నచ్చితే ఇలా తినడానికి ఇష్టపడుతుందండి. నేను వండుతూనే ఉన్నాను. అక్కడ ఒక 2-3 పీసెస్ వేస్తుంటే బాగున్నాయి అని తినేస్తాను.